పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పు. అపవిత్రమైనటువంటి ఒక ఆత్మను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మంచి ఆత్మ కాదు, కానీ అపవిత్రపరిచేటువంటి ఆత్మ అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అని చెప్పని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే ఆ మనిషిలో ఉన్నట్టే దాని యొక్క అర్థం. మనిషిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ ఒక సమయం వచ్చినప్పుడు ఆ మనిషిని వదిలి బయటికి వచ్చినట్టుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ అపవిత్రపరిచేటువంటి ఆత్మ ఎలా మనిషిలోనికి ప్రవేశిస్తుంది, ఎలా దాని స్థానాన్ని సంపాదించుకుంటది అని అనుకుంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం చదివినట్లయితే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి వచ్చేటువంటి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము మొదలగు అన్ని కూడా ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పారు. అపవిత్రమైనటువంటి ఆత్మ ఒక మనిషిలోనికి ప్రవేశించాలి అంటే హృదయముతో పాపము చేసినప్పుడే, ఏ పాపమైతే హృదయము ద్వారా చేశాడో, ఏ పాపమైతే హృదయమును బట్టి జరిగించాడో, ఆ పాపము వలన అపవిత్ర ఆత్మ ఆ యొక్క హృదయంలోనికి, ఆ మనిషిలోనికి వెళ్ళిపోతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మనుషుల్ని నాశనము చేస్తూ ఉంటాయి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏముంచి ఉందంటే, ఇలా భ్రష్టుపడినటువంటి ఒక మనిషి యొక్క హృదయములో నుండి అపవిత్ర ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత అంటున్నాడు. ఆ యొక్క అపవిత్ర ఆత్మ ఒక మనిషిలో నుంచి బయటికి రావాలి అంటే ఆ మనిషి ఏం చేయాలి అంటే, ప్రియులారా, లేఖనం సెలవిస్తా ఉంది. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29వ వచనములో ఈ రీతిగా రాయబడింది. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కేవలము ప్రార్థన వలనే పాపములో జీవిస్తున్నటువంటి నీవు ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను గుర్తెరిగి, ఎప్పుడైతే యేసు ప్రభుని నిజరక్షకుడుగా నీవు అంగీకరించి నమ్మి బాప్తిస్మము తీసుకొని రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తూ నీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటావో, అప్పుడు ఈ యొక్క అపవిత్రాత్మ నీ హృదయమును విడిచి బయటకు వెళ్తుంది. ప్రియులారా, అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు ఆ హృదయంలోకి వచ్చారు. యేసును స్వీకరించావు, ఆయన రక్తములో కడగబడ్డావు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. యేసు ప్రభు నీ హృదయంలో నివాసం చేస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మరలా పాపం చేశావో, దేవుడు నీ హృదయాన్ని విడిచి బయటకు వెళ్తున్నాడు. ఈ యొక్క అపవిత్ర ఆత్మ మరలా వచ్చి చూసినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది? ఊడ్చి అమర్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవ్వరు కూడా లే. ఉంటే ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. లేదంటే ఎవరు ఉండాలి? అపవాది ఉండాలి. కానీ ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది ప్రియులారా. అందుకని ఈ యొక్క అపవిత్రాత్మలు ఏం చేస్తా ఉన్నాయంటే, ఈ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది. ఊడ్చి అమర్చి ఉండటం ఏంటండి అంటే, ప్రార్థన విడిచిపెట్టేశావు, దేవుని సన్నిధి విడిచిపెట్టేశావు, మరలా ఎక్కడో దూరంగా ఒక పాట వినిపిస్తా ఉంది, సినిమా పాట, చెవి పెట్టింటా ఉన్నావు, మనసులో మళ్ళీ ఆ పాట పాడుతా ఉన్నావు, బూతులు మాట్లాడుతూ ఉన్నావు, టీవీ చూస్తా ఉన్నావు, అబద్ధాలు ఆడుతా ఉన్నావు. మరలా ఇలా 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 నువ్వు పాపం చేయటం వలన ఆ బయటికి వెళ్ళిపోయినటువంటి అపవిత్ర ఆత్మ తిరిగి 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 నీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది. అపవిత్రాత్మ అంటుంది, ఇది నా ఇల్లు అంటుంది. కానీ వాక్యం అంటుంది ప్రియులారా, యేసు ప్రభువు తన యొక్క రక్తమును చిందించి సంపాదించుకున్నాడు. అందుకని అంటున్నాడు, నీ దేహము నా ఆలయము అని చెప్పని దేవుడు అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం దేవునికి స్థానం ఇవ్వాలా, అపవిత్రాత్మకు స్థానం ఇవ్వాలా? దేవునికి స్థానం ఇచ్చేటట్టయితే
నీవు పాపమును విడిచిపెట్టినప్పుడు ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో ఆ ఇల్లు ఖాళీ అయి యేసు ప్రభు వెళ్ళిపోయి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చేత ఈ యొక్క అపవిత్రాత్మలు ఏం చేస్తాయంట, చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో నివాసము చేస్తాయి. ఎందుకని ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఇంటిని విడిచిపెట్టాడు అంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఏం చేస్తూ ఉన్నారండి? దేవునిని ఎంత మాత్రమునో సంతోషపరచనేరరు. వీరు శరీర స్వభావముతో ఆ యొక్క పాటలు లేకపోతే ఆ యొక్క పాపము చేసినప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ వచ్చి చూస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూసి ఇతను మరలా లోకములోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇతన్ని ఏం చేయాలనుకుంటున్నాయి, తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో నివాసము చేయాలని ఇవి వెళ్ళి తనకంటే చెడ్డవైన ఒక్కొక్క ఆత్మకి 7 చొప్పున శక్తులను తనకంటే చెడ్డవైనవి. అంటే చూడండి, ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి దేవునిలోకి రాకముందు త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, దేవునిలోకి వచ్చాడు, మారుమనసు పొందాడు, ప్రభుని అంగీకరించాడు. అంగీకరించిన వాడివి నువ్వు దేవుణ్ణి వెంబడించి నడుచుకోవాలి. దేవుని వెంబడించి నడుచుకుంటూ వెళ్తే నీకు ఏ హాని ఉండదు ప్రియులారా. దేవుణ్ణి వెంబడించకుండా మరలా లోకములోనికి నువ్వు వెళ్తే, లోకాశల వైపు నువ్వే చూస్తే, లోకములో ఉన్న పాపముని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీలో ఉండడు గనక మరలా ఈ యొక్క అపవిత్రాత్మలు చెడ్డవైన మరి 7 వెంటబెట్టుకొని వస్తే ఇతను ఏం చేస్తాడంటే, రోజు కొద్దిగా తాగేవాడు బాప్తిసం తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళటం మానేసి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. అంటే కొద్దిగా తాగేవాడు కాస్త ఫుల్గా తాగేస్తూ ఉంటాడు. ఎందుకు తాగుతున్నాడు? ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటండి, ప్రభువుని నమ్మకం ముందు కొద్దిగా తాగుతున్నాడు కదా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇదేంటి ఇట్లా తయారేడేంటి ఇతను అని చెప్పి అనుకుంటా ఉంటారు. అంటే ఆ నేరము ఆ పాపము ప్రభువుది కాదు ప్రియులారా. దేవుని దగ్గరికి రావటం వలన అతను అట్లా మారలేదు. దేవుడేమీ అతన్ని తాగమని చెప్పలేదు, దేవుడేమీ అతన్ని త్రాగుబోతుగా చేయలేదు. కానీ అతనిలో ఉన్నటువంటి అపవిత్రతలు ఏదైతే ఉండి ఆ మనిషిని పాడు చేసినాయో అవి బయటకు వెళ్ళి ఇతను దేవుణ్ణి కూడా విడిచిపెట్టాడు. కాబట్టి నా ఇల్లు ఖాళీగా ఉంది, నా ఇంట్లోకి నేను వెళ్ళాలని మరలా వచ్చి ఆ ఇంట్లో ఉంటే మరలా మనల్ని ఎక్కడ వెళ్ళగొడతాడు? ప్రార్థన ద్వారా. మరలా ఎక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి కన్నీరు ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించు పాపిని అంటాడేమో అని ఇతను ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా, దేవుని సన్నిధికే రాకుండా ఇతన్ని దేవుని సన్నిధి నుండి దూరము చేసి అగ్నిగుండంలోనికి తీసుకువెళ్ళాలని చెప్పని ఈ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తాయంట, చెడ్డవైన 7 తీసుకొని రావటం వలన రోజు కొంచెం తాగేవాడు ఫుల్గా తాగేస్తే, రోజు లేటుగా 10ంటికి వచ్చేవాడు 11:30కైనా ఇంటికి రాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే అపవిత్ర ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయింది. నీలో ఉండాల్సింది యేసు ప్రభు. యేసు ప్రభును కూడా నువ్వు విడిచిపెట్టేశావు. నీ క్రియల వల్ల యేసు ప్రభు కూడా నీలో లేడు. మరలా వాటికి స్థానం వచ్చింది, అవి ప్రవేశించినాయి. అక్కడే ఉండి ఏం చేస్తున్నాయి? కాపురం ఉంటాయి. కాపురం ఉండటం అంటే భార్యాభర్తలు ఇద్దరిని కాపురానికి పెట్టారనుకోండి, ఏమవుతుంది? 2 ముగ్గురు అవుతారు, 3 4 అవుతారు. అలాగే ఇవి కూడా కాపురం ఉండటం అంటే ఇవి సంఖ్యగా విస్తరించుచూ ఉంటాయి. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును అని చెప్పని సెలవిస్తాం. చూడండి ఎలా చెడ్డదవుతుందంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28 నుండి 32 వరకు చదువుకుందాం.
మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించాను. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రులను, అపవాదుకులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచు ఉన్నారు. చూడండి, చెడ్డ కార్యములని తెలుసు కూడా, చేయకూడని కార్యములని తెలుసు కూడా అన్ని రకాలైనటువంటి ఇప్పుడు చదవబడిన ప్రతి పాపము వారు చేస్తారు. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే అపవిత్రాత్మ వారిలో ప్రవేశించి వారి యొక్క కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగా ఉండాలని చేస్తూ ఉన్నది ప్రియుల.